కాశీబుగ్గ ఆలయ నిర్మాణంపై నిర్వాహకుడు హరిముకిన్ పాండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం దక్కలేదని ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళ్తే సిబ్బంది నెట్టివేశారన్నారు. అప్పుడు స్వామివారిని సరిగ్గా దర్శించుకోలేదని ఆ మనస్తాపంతోనే ఆలయ నిర్మాణానికి అడుగు వేసినట్లు వెల్లడించారు. తల్లి సూచనతోనే 12 ఎకరాల్లో తిరుమల మాదిరిగానే ఆలయం కట్టినట్టు వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదన్నారు హరిముకున్ పాండా. తిరుపతిలో తిరుపతి వెళ్తే దర్శనం కాలేదు. స్పెషల్ టికెట్ తీసి కూడా రోజంతా ఉన్నాం, దర్శనం కాలేదు. చాలా 2-3 రోజులు ఉన్న బాధపడి వచ్చేసి ఇక్కడ దేవాళ్ళు మా అమ్మగారు ఉన్నారు. ఇక్కడ అమ్మగారు చెప్తే మా అమ్మగారు ఇక్కడ మనం చేస్తాం అని చెప్తే ఇక్కడ చేయిస్తున్నాం. 6 సంవత్సరాలు అయింది. చాలా రోజుల తర్వాత వెళ్తే మరి దర్శనం కాలేదు. మా అమ్మగారితో ఇలా దాంట్లో బాధపడటం, దర్శనం కాలేదంటే ఇక్కడ మనం చేయిస్తాం గుడి అని చెప్తే ఇక్కడ జాగా అంతా కేటాయించి మా సొంత డబ్బుతో మా సొంత ధనంతో నిర్మిస్తున్నాం. ఎవరి దీనిలో చందాలు ఏమి లేదు. తిరుపతిలో ఏకశిలా విగ్రహం తయారు చేయించాం మేము. తిరుపతి దేవుడు ఎంత 9 అడుగులు 9 ఇంచులు ఉన్నారో సేమ్ అంతే దీనిలో తయారు చేయించాం. అదే కొల్ల మీద చేయించి అక్కడ నుంచి తెచ్చాం. తిరుపతి నుండి గుడి కడతాం, అందరూ దర్శిస్తారు, బాగుంటుంది. తిరుపతిలో అసలు చాలా కష్టం, ఎందుకంటే ఆ లోపు కనబడదు. లైట్లు అంటే చిన్న దీపాలు ఉంటాయి, ఎలక్ట్రికల్ ఏమి సదుపాయం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం కట్టింటే ప్రజలంతా వచ్చి దర్శనం చేస్తారు, బాగుంటుంది అని కట్టాము. ఇంకేం